వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇవాళ కూడా 2 న్యూ రెసిపీస్తో మేము వచ్చేసాం. హెల్దీగా చేయడానికి న్యూట్రిషనిస్ట్ పల్లవి, అలాగే టేస్టీగా ఎలా ఉందో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇవాళ అయితే నువ్వు ఒక బ్యూటిఫుల్ రెసిపీతో వచ్చేసి ఉంటావు. బట్ ఏంటంటే చాలామంది ఒబేసిటీతో బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇన్ ఏ డే ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? సో యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఫ్యాట్కి సంబంధించిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవద్దు. కాబట్టి ముఖ్యంగా ఆయిల్ వచ్చేసి డైలీ 3 to 4 teaspoons మాత్రమే యూస్ చేయాలి. అండ్ అలాగే సాల్ట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ చేయడానికి. బట్ ఎక్కువగా తీసుకోవద్దు కాబట్టి అది కూడా less than 5 grams తీసుకోవాలి. అండ్ షుగర్ కూడా less than 5 grams తీసుకోవాలి. సో ఇలా వాళ్ళు క్వాంటిటీ లైక్ పోర్షన్ సైజ్ ఎలాగో మెయింటైన్ చేస్తున్నారు, 1 cup 2 cup అంటూ. బట్ దాంట్లో యూస్ చేసే ఆయిల్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా సాల్ట్ యూస్ చేస్తాం కదా, అది కూడా మనం రిస్ట్రిక్షన్ పెట్టుకోవాలి. సో ఒబేస్గా ఉన్న వాళ్ళందరూ ఈ టిప్స్ని పాటించండి. అండ్ ఇవాళ పార్టిసిపెంట్స్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ వైష్ణవి. హాయ్ లాస్య. హాయ్ పల్లవి. హాయ్. హాయ్ వైష్ణవి. హాయ్. సో ఎలా ఉన్నావు? బాగున్నాను. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. సో ఏం చేస్తూ ఉంటావు? నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాను. ఓకే, సో హోటల్ మేనేజ్మెంట్. సో కొంచెం టఫా లేకపోతే ఈజీగా అయిపోతుందా? ఈజీగానే ఉంటుంది, కొంచెం టఫ్ కూడా ఉంటుంది. బేస్డ్ ఆన్ అవర్ ప్రాబ్లమ్. సో ప్రాక్టికల్స్ అనేవి కొద్దిగా టఫ్ ఉంటాయి కదా, థియరీ ఈజీగా లాగించేసి. సో వంటలు అయితే చేస్తూ ఉంటారు కదా, సో న్యూ వెరైటీస్ చేస్తుంటారు అందులోనూ. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీ తీసుకొచ్చావు మా కోసం? ఈరోజు నేను తీసుకొచ్చింది గోబీ క్రీమ్ సూప్. వావ్. సో సూప్స్ అంటే అందరికి ఇష్టం, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో కామ్నెస్ ఇస్తూ ఉంటుంది అనమాట పొట్టకి. ఓకే. అండ్ వెయిట్ లాస్కి ప్లాన్ చేసే వాళ్ళైతే ఎక్కువగా సూప్స్ తీసుకోవాలి. బట్ వాళ్ళు 3 months 6 months మినిమం ప్లాన్ చేయాలి. కాబట్టి సూప్స్ అంటే వాళ్ళకి టమాటో సూప్, వెజ్ సూప్ తప్ప ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. సో ఇలా తను గోబీతో కూడా చేస్తుంది కాబట్టి ఒక డిఫరెంట్ సూప్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను లాస్య. ఓకే, సో చక్కగా గోబీ తీసుకొచ్చేసావు అండ్ క్రీమీ సూప్ అన్నవాడి క్రీమ్ అండ్ పాలు తీసుకొచ్చావు కొంచెం రిచ్నెస్కి. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని సూప్లో జనరల్గా ఏమేమి వేస్తామో అవన్నీ. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ కూడా, అండ్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఇప్పుడు మేము ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేస్తాను. ఫస్ట్ మనం ఆయిల్ వేస్తుందాం. సో ఆలివ్ ఆయిల్ తీసుకొచ్చాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కాలీఫ్లవర్ తీసుకోవాలి మనం. ఓకే, సో సన్నగా తరిగి తీసుకొచ్చాము. జస్ట్ లైక్ పేస్ట్ లాగా చేసుకోవాలి, అంటే ఫ్రై చేసిన తర్వాత. ఓకే, సో ఇది అలా ఫ్రై అవుతూ ఉంటుంది. సో నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్స్ అండి. ఓకే, సో డాన్స్ చేస్తూ ఉంటాం. సూపర్. సో క్లాసికల్ డాన్సా లేకపోతే వెస్ట్రన్ అండి? వెస్ట్రన్ డాన్స్. సో మరి కాలేజెస్లో చేస్తూ ఉంటారా? కొరియోగ్రఫీ చేస్తూ ఉంటాను కాలేజ్లో. ఓకే, నువ్వే కొరియోగ్రఫీ చేస్తుంటావు, మీ టీం అంతా కలిసి నువ్వు అందరు కలిసి డాన్స్ చేస్తున్నావు. సో ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నావు? ఇప్పుడు ఫైనల్ ఇయర్ అండి నేను. ఫైనల్ ఇయరా? ఓకే, సో సూపర్ అనమాట. ఇంకా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, బిజీగా ఉంటుందా? ఓకే. సో ఏ కాలేజ్? ఫైనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, సో ఎలా వచ్చావు అంటే హోటల్ మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ ఫీల్డ్ కదా, సో చాలా మంది చూస్ చేసుకోరు, ఏదర్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టరే చూస్ చేసుకుంటూ ఉంటారు. సో హోటల్ మేనేజ్మెంట్లోకి అంటే ప్యాషనా లేకపోతే ఏంటి? యాక్చువల్లీ అయితే నాకు ప్యాషన్ అనేది ఉంది, ఎందుకంటే నేను అబ్రాడ్ వెళ్ళాలని నాకు చాలా ఉండేది. సో దానివల్ల నేను ఎలా వెళ్ళాలి అనేది అబ్రాడ్కి నాకు ఫస్ట్ అనేది థింకింగ్ ఉండేది. సో నేను అలా అని హోటల్ మేనేజ్మెంట్ ఈజీ వేలో వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో అందుకని నేను ఇది చూస్ చేసుకున్నా. ప్లస్ నాకు ఫ్రంట్ ఆఫీస్ అంటే ఆ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇష్టం అనమాట. ఇంకా సో చక్కగా ఫ్రంట్ ఆఫీస్లో వర్క్ చేస్తూ అబ్రాడ్లో సెటిల్ అయిపోతాం. సూపర్. సో ఫ్రై కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. సో దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, సూపర్. సో మిక్సీ జార్ తీసుకొస్తాం. సో ఓకే,
చక్కగా ఫ్రై చేసేసాము గోబీ. నెక్స్ట్ ఏంటి, అంతేనా లేకపోతే ఇంకేమైనా? ఇందులో మిల్క్ వేసుకుందాం మనం. పాలు అనేది వేసుకుంటే కొంచెం పేస్ట్రీ లాగా వస్తుంది, పేస్ట్ ఫామ్లో వస్తుంది. ఓకే డన్. సో ఒక 2 స్పూన్స్ అలా వేస్తాం అనమాట. ఓకే, సో నేను వెళ్ళి మిక్సీ పట్టి తీసుకొస్తాను. సో ఎస్, కొన్ని పాలు వేసాం కాబట్టి చక్కగా పేస్ట్ ఫామ్లో అయ్యింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు మనం ప్యాన్ వేసుకొని అందులో వేసేసుకో. సో స్టవ్ ఆన్ చేసి మిక్సీ. ఓకే, సో మిక్సీ పట్టేసాము. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు బటర్ వేసుకోవాలి. ఓకే, ఓకే. సో వెన్న కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? అల్లం వేసుకోవాలి. ఓకే, సో చాలా సన్నగా తరిగి తీసుకొచ్చాం అనమాట అల్లం. యా, నెక్స్ట్ ఇప్పుడు మనం గార్లిక్ వేసుకోవాలి. ఓకే, వెల్లుల్లి. వెల్లుల్లి. సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేయచ్చు అనమాట మనం చక్కగా. ఇది సెలరీ వేయాలి. అన్నీ చాలా ఫైన్గా చాప్ చేసి తీసుకొచ్చాం అనమాట. సెలరీ, అల్లం అండ్ వెల్లుల్లి. ఓకే, నెక్స్ట్ కొంచెం మనం మిరియాల పొడి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మిరియాల పొడి వేసాం కదా, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సాల్ట్ కొంచెం వేయాలి. ఓకే, ఓకే. ఇప్పుడు మనం చేసిన పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేద్దాం ఇందులో. ఇప్పుడు మనం పీసెస్ వేసుకున్నాం అనుకోండి, అది చాలా ఎక్కువ మంచి రాదు. సో పీసెస్ బదులు మనం గ్రైండ్ చేసేసుకున్నాం కాబట్టి అది కన్సిస్టెంట్లీ స్మూత్గా వస్తుంది. ఓకే, సూప్ అనగానే మనం సాఫ్ట్ టెక్స్చర్ కోరుకుంటాం కాబట్టి పేస్ట్ ఫామ్లో వేసారనమాట. ఇప్పుడు కొంచెం వాటర్ మనం పోయింది. ఓకే, ఓకే. ఎలాగో ఆల్రెడీ మనం కొంచెం ఫ్రై చేసే గోబీని మిక్సీ పట్టాము, బట్ స్టిల్ ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి, ఇంకొంచెం బాగా ఉడకాలి. వైష్ణవి, సో చూద్దాం ఎలా అయింది ఏంటి అని. ఎస్, వావ్, సూపర్. సో నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇప్పుడు మనం క్రీమ్ వేసుకోవాలి. ఓకే, సో వావ్, బ్యూటిఫుల్ కన్సిస్టెన్సీ వచ్చింది మనకు. ఎగ్జాక్ట్గా సూప్కి ఏ కన్సిస్టెన్సీ రావాలో అది. సో దీని తర్వాత ఏంటి? ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో పాలు పోసుకోవాలి. ఓకే, సూపర్. యా, పాలు వేసేయచ్చు.
చాలా క్రీమీగా, నిజంగానే క్రీమీ సూప్ అలానే అనిపిస్తుంది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకో. ఓకే లాస్య, క్రీమీ సూప్ రెడీ. వావ్, గోబీ క్రీమీ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గోబీ క్రీమ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, సెలరీ కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పాలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా. గోబీ క్రీమ్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి కాలీఫ్లవర్ వేసి వేయించాలి. వేయించిన కాలీఫ్లవర్ లో కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో వెన్నె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన సెలరీ వేసి వేయించాలి. దీనిలో మిరియాల పొడి, ఉప్పు, కాలీఫ్లవర్ పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ అలాగే పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ గోబీ క్రీమ్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, చాలా బాగుంది టేస్ట్, చాలా కామ్గా అండ్ అందరూ ఇష్టపడతారు అనమాట. గోబీ అనగానే ఫ్లేవర్ అందరికీ నచ్చుతుంది. ఇలా పేస్ట్ ఫామ్ వేశారు కాబట్టి చాలా డిఫరెంట్ ఫ్లేవర్, అండ్ ఎలాగో ఆ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి ఈ పేస్ట్ ఫామ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చాలా సూపర్గా ఉంది, నాకైతే సూపర్గా ఉంది. అండ్ అందరూ ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇది ఒక బ్యూటిఫుల్ రెసిపీ. ఇవాళ గోబీ అనగానే అందరికీ ఫాస్ట్ ఫుడ్ గుర్తొస్తుంది, గోబీ మంచూరియా అట్లాగా. బట్ సూప్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది. లైక్ మన మెయిన్ మీల్ ముందు తీసుకుంటే మంచి చక్కగా అపిటైజర్ లాగా పనికొస్తుంది. చక్కగా ఫాలో అయిపోవచ్చు అండ్ చక్కగా అందరూ ట్రై చేయొచ్చు. ఓకే, సో డెఫినెట్లీ ఇవాళ అయితే ఒక సూపర్ రెసిపీ, అమేజింగ్ రెసిపీ పరిచయం చేసావు మాకు అండ్ ఈటీవీ వ్యూవర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ లాస్య, బాయ్. సో వావ్, చాలా బాగుంది యాక్చువల్గా, అండ్ అందరూ తప్పకుండా ట్రై చేయాలి ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది ఈ రెసిపీ అయితే. సో సూపర్ చేసింది పార్టిసిపెంట్. మరి నువ్వే రెసిపీతో వచ్చేసావు? సో పెసరట్టు అందరూ వేస్తారు, అందరూ రెగ్యులర్గా తినేదే, అందరికీ దాని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ అందరికీ తెలుసు కూడా. బట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ రెగ్యులర్గా మనం తినాలి, బట్ ఎవ్వరు కూడా దాన్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవట్లేదు. అందుకని చెప్పేసి ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ పెసరట్టు. వావ్, సో పెసరట్టు అనగానే అందరి ఫేవరెట్ అనమాట. సో అందులో పాలక్ కలుపుతున్నాం కాబట్టి ఇంకాస్త హెల్దీ అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పెసరట్టు అనగానే మనకు పెసరపప్పు అండ్ పాలక్ తీసుకొచ్చేసావు, కొద్దిగా రైస్ కరుంగా క్రంచీనెస్ కోసం ఉండడం, ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేద్దాం. ముందు నేను ఇవి నానబెట్టాను, పెసర్లు ఇంకా బియ్యం. సో దాన్ని మిక్సీ పట్టాలి. ఓకే, ఒక స్పూన్, ముందుగా కొంచెం పెసర్లు, ఆ తర్వాత పాలకూర, ఆ తర్వాత బియ్యం. ఇంకొక స్పూన్, అలాగే సోంఫ్ కొంచెం. ఓకే, నెక్స్ట్ కొంచెం అల్లం. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని అందులోనే వేసి మనం మిక్సీ పట్టా. తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే, ఫైనల్లీ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా. ఓకే,
ఇది కొంచెం వాటర్ పోసి మనం మిక్సీ పట్టేద్దాం. ఓకే. ఇది మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే. సో ఆల్మోస్ట్ ఓవర్ నైట్ పెసలు నానపెట్టావా లేకపోతే ఒక 4 hours ముందు చాలు? 4 hours నానపెడితే చాలు. ఓకే. నువ్వు ప్యాన్ హీట్ చేసేసాయి. ముందుగా కొంచెం నెయ్యి, ఓకే. ఇప్పుడు దీని మీద మనం ఇంకొంచెం స్టఫింగ్ కూడా చేద్దాం. సూపర్. ముందుగా కొంచెం అల్లం, ఆల్రెడీ ఇందులో వేసాము, ఇంకొంచెం, అలాగే కొంచెం పచ్చిమిర్చి. ఇంకా డైరెక్ట్గా ఇలానే తినేసేయచ్చు అన్నమాట హ్యాపీగా. అవును, మళ్ళీ దానికి డిప్ అనవసరంగా ఏం అవసరం లేదు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇది ఇందులో యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. ఓకే. ఇంకా గ్రీనీ లీవ్స్ కూడా తీసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా. పర్ఫెక్ట్. సో చాలా స్టఫింగ్గా ఉంది. సో ఇలా అయినా తినేసేయచ్చు, లేకపోతే కొంచెం చట్నీ అలాగా ఇవి కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ చక్కగా కాల్చుకుందాం ఇది. ఓకే. సో చక్కగా కాలిపోయింది 2 వైపులా. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో మంచి అరోమా వస్తుంది. అండ్ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం హెల్తీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం. ఓకే లాస్యా, పాలక్ పెసరట్టు రెడీ అయిపోయింది. వావ్, పాలక్ పెసరట్టు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలక్ పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు: పెసలు 1 కప్పు, నానబెట్టిన బియ్యం 1 కప్పు, పచ్చిమిర్చి 3, సోంపు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 కప్పు, పాలకూర 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెబ్బలు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ 1. పాలక్ పెసరట్టు తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన పెసలు, పాలకూర, బియ్యం, సోంపు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ పిండిని పెనంపై పెసరట్టులా వేసి అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి నెయ్యితో కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పాలక్ పెసరట్టు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. సూపర్గా ఉంది టేస్ట్. అండ్ చాలా బ్యూటిఫుల్గా మనం ఏదైతే మిక్సీ పట్టామో అవి కూడా ఆ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి, వెరీ టేస్టీగా ఉన్నాయి. అండ్ పైన మనము జస్ట్ స్టఫ్ లాగా వేసాం కదా, సూపర్గా ఉంది. అండ్ నెయ్యి వేసి మనం చేసాం కాబట్టి ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఆల్రెడీ పెసరట్టు మనం రెగ్యులర్గా తింటూనే ఉంటాం, బట్ పాలకూర యాడ్ చేసినందుకు కూడా ఆ టేస్ట్ ఇంకా తెలుస్తుంది. ఎస్.
అండ్ వైష్ణవి కూడా గోబీ క్రీమీ సూప్ చాలా చక్కగా చేసింది అండ్ నువ్వు కూడా సూపర్గా చేసావు. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తావా? ఓకే, సో సూప్ ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు మెయిన్ మీల్ ముందు అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దానికన్నా ముందు 150 ml ఆఫ్ సూప్ తీసుకుంటే వాళ్ళ అపెటైజర్ని మెయింటైన్ చేస్తుంది అండ్ చక్కగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ అలాగే సూప్స్ ఎవరైతే బాగా డీహైడ్రేట్ అవుతుందో వాళ్ళ బాడీ అండ్ ఎక్కువగా వాటర్ తాగరో వాళ్ళు కూడా సూప్స్ వాళ్ళ రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో మనం గోబీ యాడ్ చేసాం కాబట్టి బాడీలో వైటమిన్స్, మినరల్సే కాకుండా ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో కాలీఫ్లవర్లో మనకు పొటాషియం అనేది చాలా చక్కగా ఉంటుంది, దానివల్ల మనకు హార్ట్ అటాక్స్ కానీ అవి సడన్గా రాకుండా ఉంటాయి. అండ్ అలాగే మినరల్స్లో మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి కాల్షియమే కాకుండా మ్యాగ్నీషియం కూడా ఉపయోగపడుతుంది కాబట్టి కాలీఫ్లవర్లో చక్కటి మ్యాగ్నీషియం అండ్ అలాగే వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో వైటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే బ్లడ్ చాలా థిన్గా ఉంటుందో అది థిక్గా అవ్వడానికి వైటమిన్ కే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి కాలీఫ్లవర్ రెగ్యులర్గా వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ పెసరట్టు. సో పాలక్లో మనకు ఎక్కువగా ఐరన్ రిచ్, ఎవరైతే రక్తహీనతతో బాధపడుతూ ఉంటారో అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ తొందరగా ఫామ్ అవ్వవు, ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా వాళ్ళకి సెల్స్ అనేది త్వరగా ఇంప్రూవ్ అవ్వవు, అలాంటి వాళ్ళు రెగ్యులర్గా పాలక్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే పెసర్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, షుగర్స్ అండ్ బీపీ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది. ఓకే, సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైజ్ కూడా రెండు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.